సభూరే చిత్రదబాలే శంకర श्रीमत्पयोनिधि विकीर्तन चक्रपाणे भोगीन्द्र भोगी मणिराचित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धि लक्ष्मी नृसिंह मम देवी करावलम्बम् लक्ष्मी సరి గరి సదస పద సరి సద పద సరి గ పద సరి గ సరి గరి సదస పద సరి సద పద సరి గ పద సరి గ గరి సద గతి సద 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 సరి గ పద రి సద సరి గరి సద స పద సరి సద పద సరి గ పద సరి గ గరి సద గతి సద 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 సరి గ జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి జం జం తడవన ముని జన సన్నుత పాద కింకిణి జం జం దే 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 తకది దే 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 తకద చప్పట్లు కొడుతూ స్వామీజీకి ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ పాపమ పాపు
शयन भव मदन जनक मम जनन मरण भय
ప్రెసిడెంట్ గారు డాక్టర్ పోతున శ్రీనివాస్ గారు కూడా వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం. మరియు మా జడ్జిగా వ్యవహరించిన శ్రీ నాగసాయి గారు కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మా సెక్రటరీ గారు ప్రభాకర్ రావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దాంతోపాటు 5116 మేము కొత్తగా పుట్టినటువంటి విభాగం అండి ఇది. ఆవిడ విరాళం డొనేట్ చేస్తున్నారు. గట్టిగా మీ అందరూ చప్పట్లు కొట్టాలి. 65 ఏళ్ల నుంచి ఆవిడ విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు ఈ నాట్యంలో. అటువంటి పండితులు మాకు ఈ విరాళం ఇవ్వడం అంటే చాలా 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 హ్యాపీగా ఉందమ్మా. సరస్వతి పుత్రులు కావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది స్టూడెంట్స్ తయారు చేసినటువంటి గొప్ప చరిత్ర ఆవిడది. అమ్మ మీతో విరాళం స్టార్ట్ అయింది మాకు జేఏసీకి. సనాతన నృత్య కళా విభాగ జేఏసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మానేశ్రీ డాక్టర్ పోతిన శ్రీనివాసరావు గారు, గౌరవాధ్యక్షులుగా మాతృస్వరూపంగా సంధ్యామూర్తి మేడం గారు, మన శ్రీవల్లి అమ్మగారు, విజయలక్ష్మి గారు, రేవతి ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు, సాయి గారు అందరూ కూడా దీనిలో భాగస్వాములై వారి వారి సంస్థలు వారికి ఉన్న అందరూ కలిసి సమాజ శ్రేయస్సు కోసం, చిన్నారుల యొక్క భవిష్యత్తు కోసం ఈ జేఏసీ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ తర్వాత భారతదేశంలోనూ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న మాస్టర్లందరినీ ఏకం చేయాలని, వారి ద్వారా ఓ గొప్ప కార్యక్రమానికి పూనుకోవాలని జేఏసీని ఏర్పాటు చేసుకుని చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నాం. ఒక అడుగు వేస్తూ ఒక మెట్టు ఎక్కుతూ ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రవాహం మరింతగా ముందుకు సాగుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాస గారు భుజస్కంధాల మీద వేసుకుని ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరి యొక్క సహకారంతో దీన్ని ముందు తీసుకెళ్తూ గత 3 రోజుల నుంచి కూడా రోహిణీ కార్తె ప్రభావాన్ని చూపిస్తున్నా, ఎంత ఎండ వేడిగా ఉన్నా దాన్ని తట్టుకుంటూ మీ అందరినీ మాటలతో మెప్పిస్తూ ఒప్పిస్తూ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. రేపు 4వ రోజు ఈ వేదిక ద్వారా గెలిచిన చిన్నారులకి బహుమతి ప్రదాన కార్యక్రమం కూడా ఉంటుంది. గురుభ్యో నమః. స్వామీజీ వారికి వేదికను అలంకరించినటువంటి తోటి మాస్టర్స్కి, ఎదురుగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి, పిల్లలకి అందరికీ కూడా శుభాశీస్సులు తెలుపుకుంటున్నాను ముందుగా. తర్వాత నేను మాట్లాడటానికి ఒక చిన్న కారణం ఉందండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంత ఎండలో ఇలాంటి టైంలో ఇక్కడికి వచ్చి మీరు మీ పిల్లలతోటి పాల్గొని ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సమర్పించినందుకు థ్యాంక్స్ చెబుతూ మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను ముఖ్యంగా. తర్వాత ఇంకొక చిన్న విషయం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కేవలం మనం మాత్రమే కాదు, స్వామివారి యొక్క అనుగ్రహం మనకెంతో ఉంది. ఆయన ఎలా చేస్తున్నారో తెలియదు కానీ ఇంతమందికి మనకి భోజనాలు పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, వసతి ఇచ్చారు. మనం ఏమి ఇచ్చినా చాలా తక్కువే. 500 రూపాయలు కట్టి మీరు వచ్చి ఇక్కడ డాన్స్ చేస్తే ఆ 500 రూపాయలతోనే ఇవన్నీ జరిగే కార్యక్రమాలు కాదు. అందుకే శ్రీనివాస్ గారు డొనేషన్స్ అనగానే ఫస్ట్ నేను ఇస్తానండి, తర్వాత ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఇచ్చేస్తారని చెప్పాను నేను. లేదండి, కార్యక్రమాలు జరగాలంటే ఇలాంటి కార్యక్రమాలు మీకు మనసుకు నచ్చి, అంటే ఉడతా భక్తి అంటాం కదా, ఇది ఒక పెద్ద ప్రవాహం, ఎంతో గొప్పది. ఇలాంటి కార్యక్రమానికి చిన్న చిన్నగా మనం ఇచ్చేటువంటిది పెద్ద ఏం కాదు, మనం ఇచ్చేటువంటిది ఇసుక రేణు అంత అనమాట. అలాంటిది తప్పకుండా మీ హృదయాల్లో
ఆ యొక్క మొలకెత్తాలని చెప్పని, అలాగే ఇటువంటి మహాక్షేత్రంలో మనం చేస్తున్నప్పుడు మనమంత సహాయంగా మనం కూడా చేయాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా నిజమే అమ్మ చెప్పిన మాటల్లో ప్రతిదానికి నేను సాక్ష్యం కాబట్టి చెప్తున్నాను. స్వామీజీ విజయవాడలో పెట్టినప్పుడు ఒక విద్యార్థి వస్తే ప్లస్ 4 భోజనం పెడదాం అంటే 5గురితో ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నారు. మేము 500 రూపాయలే తీసుకున్నప్పుడు కూడా. నేను అప్పుడు ప్రత్యక్షంగా నేను జడ్జిమెంట్స్కి వెళ్తాను, గెస్ట్గా వెళ్తాను తప్ప ఇటువంటివి నాకు తెలియదు. ఆ డబ్బులకి నేను చాలా దూరంగా ఉంటా. అక్కడ నేను చూసినప్పుడు మనం కలెక్ట్ అయింది 1,20,000 ఏదో కలెక్ట్ అయింది. అక్కడ ఖర్చు వచ్చింది దగ్గర దాపు 12 లక్షల పై మాట. మిగతావి మాకు తెలియదు, ఏం చేశారో మాకు తెలియదు. అంటే భగవత్ స్వరూప గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆశ్రమంలో పెట్టమన్నప్పుడు స్వామీజీ ఒక స్టూడెంట్ వస్తే 1+4 1+10 అని నేను అడిగాను కొంచెం ఆత్రంగా. 1+100 అయినా పర్వాలేదు, ఒక స్టూడెంట్కి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి మన క్షేత్రం మొత్తం దర్శనం చేసుకొని పునీతులయ్యి వాళ్ళు ఎంతమంది అయినా రానివ్వండి, భోజనాలకి మనకి ఎటువంటి కొరత లేదు. శ్రీనివాస్ గారు 100 మంది కాదు, ఒక పాపతో పాటు ఊరు వచ్చినా పెడతానన్నారు. దానికి నేను అసలు ఎంత వినమ్రతగానే అయిపోయాను. అంటే అటువంటి బోళా శంకరుడు ఎక్కడో కైలాసంలో ఉన్నారని చదువుకున్నాను. అటువంటి బోళాతనం మా స్వామీజీ దగ్గర ఉంది కాబట్టి పరమశివుడిని ఇక్కడే చూశాను నేను. కైలాసం ఇది. వచ్చిన వాళ్ళు మహర్షులైతే తీసుకొచ్చిన గురువులు, పిల్లలందరూ కూడా గంధర్వులు అని చెప్పాను. నేను ఇక్కడ కూర్చొని మేమిద్దరం న్యాయ నిర్ణేతలుగా కూర్చున్నాం. ఎన్ని జన్మల పుణ్యమో చేసుకొని ఉంటే ఇటువంటి సత్కార్యంలో మమ్మల్ని భాగస్వాములు అయ్యేటువంటి అదృష్టం మాకు వచ్చిందని ఇందాకనే మీకు చెప్పాను. అటువంటి గంధర్వులను కన్న తల్లిదండ్రులందరూ కూడా మీరు కడుపు పంట నిండుగా సమృద్ధిగా పుణ్యం పొందిందని మీకు మీరుగా మీరు ధన్యులైపోయారు. ఇది సత్యం, ఇది సత్యం, ఇది సత్యం. ధన్యవాదములు. ఈరోజు పెర్ఫార్మెన్స్ చేసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని, నర్తకుడు, నర్తకి వరుసగా నుంచుంటే ఒక్కొక్కరుగా వచ్చి స్వామీజీ చేతుల మీదుగా మొమెంటో సర్టిఫికేట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. క్రమశిక్షణ విధానంతో ఎవరి పేర్లు ఎవరు పిలము, మీరు వరుసగా వచ్చేసి తీసుకోండి. ఇంకొక చిన్న అవకాశం కల్పిద్దాం అనుకుంటున్నాను. స్వామివారి బోళాతనానికి నేను కొంచెం యాడ్ చేస్తున్నా. తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలతో వస్తే నుంచొని స్వామివారి పక్కన మొమెంటో తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. స్వామి ఇప్పుడే చెప్పాను ఏమనంటే, మీ కడుపు పంట బంగారు పంట అని మీరు ఆనందపడేటువంటి క్షణాలు, మీరు పుణ్యాత్ములైపోయారు, ధన్యులయ్యారని చెప్పాను. అది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా మీ బిడ్డలతో మీరు వచ్చేసి స్వామివారి దగ్గర మొమెంటో తీసుకోవాలని కోరుకుంటున్నాను వరుస క్రమంలో. థ్యాంక్ యూ సో మచ్. మీరు గట్టిగా చప్పట్లు కొడితే నా అభిప్రాయాన్ని మీరు మన్నించారు అని చెప్పేసి, ఇది నేను గొప్పగా చెప్పట్ల, మీరు మన్నించినప్పుడే నా అభిప్రాయం సక్సెస్ అవుతుంది, ఇక్కడ విజయవంతం అవుతుంది. ధన్యోస్. సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, నప్పించ బ్రహ్మాండాలు నిండినోడా, జోలవట్టి తిరగడము నీకవసరమా, నిన్ను నలుపును ఆచరించి తెలిపే జీవిత సారమా, జయ శివలింగమా. సగభాగమై గచ్చి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటరాసలేంటి మర్మం నాటి చిన్న చీమ కూడా నాటెయ్యదుగా పరమేశ కుల నిండు ప్రాణ అర్థం ఉపమా పంచభూతములన్నీ నీ వశమా, చావు పుట్టుకలనే విషయా పార్వతమ్మకు బంగారాలే నిలువేలా, సుట్టమోలే ఎంతనుకున్నాయే గుట్టు విప్పవేలా. హర 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 శంకర జయ జయ శంకర దిగిరాల భయ భయంకర దిగిరాల. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర శివ శివ శంకర.
అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా తమిడరా జగమే